రైతు రుణమాఫీ. అవును, ముందుగా రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ. బిలియనీర్లకు మోడీ సర్కార్ మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాలో వేస్తాం. నర్సాపూర్, సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విధంగా తెలియజేశారు. రాజ్యాంగాన్ని మార్చుతామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని భాజపా ఆర్ఎస్ఎస్ బహిరంగ ప్రకటన చేస్తూ దేశ ప్రజలు దేశ ఆత్మపై దాడికి పాల్పడుతున్నారని ఈయన రాహుల్ గాంధీ అయితే అన్నారు. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ని గెలిపించండి అని. దాదాపు మోడీ సర్కార్ 16 లక్షల కోట్లు బిలియనీర్లకు మాఫీ చేసిందని, ఆ డబ్బుల్ని పేదలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు మాత్రం ఏమీ చేయలేదని, వారి అయితే మేము అధికారంలోకి వస్తే వారి ఖాతాలోకి నేరుగా వేస్తామని, ముందుగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పేదవారందరినీ కూడా చూసుకొని ఆ పేదవారికి ఆర్థిక సాయం నేరుగా ఖాతాలకైతే జమ చేస్తామని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.